వచ్చే సంవత్సరం ఎలినో వస్తుంది, కరువు వస్తుంది అని రాష్ట్రం దేశం అంతా కూడా సైంటిస్టులు అందరూ కూడా చెప్తున్నారు. ఇటువంటి కరువు పరిస్థితుల్లో కటిక చీకట్లో కూడా కారు దీపం లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు. కటిక చీకట్లో కూడా కారు దీపం లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు. ఎంత కరువు వచ్చినా నదిలో నీళ్లు ప్రవహించే ప్లేసు మేడిగడ్డ. దాన్ని మరమ్మతు చేసుకోవాలి. రేపు త్రాగునీళ్లకు కూడా ఇబ్బంది అయితే రేపు తెలంగాణకు. కేసీఆర్ గారు ముందు చూపుతో రేపటి సాగునీటికి, తాగునీటికి, పారిశ్రామిక అవసరాలకు, తెలంగాణ భవిష్యత్తు కోసం తెలంగాణ సోయితో ఆలోచించి నిపుణులు, ఇంజనీర్ల సలహాతోని ఆ ప్రాజెక్ట్ నిర్మాణం చేసిండ్రు. ఎందుకంటున్నా ఇంత నిప్పులు కురిపిస్తున్న ఈ ఎండలో 6,400 క్యూసెక్కులు ఇప్పుడు ఆడ వాడుతున్నాయి. పోయి చూడండి, ఆడ పోయి మేడిగడ్డ దగ్గర వాడుతున్నది ఎంతనో పోయి చూడండి. లేదా గేజ్ స్టేషన్ లో మీ ఇంజనీర్లు అడగండి, చెప్తారు ఎన్ని నీళ్లు పోతున్నాయో. ఇలా కాళేశ్వరం తక్కువ చేసి మాట్లాడితే మేమేదో కేసీఆర్ ను తగ్గించినట్టు, బీఆర్ఎస్ ను తగ్గించినట్టు అనుకుంటున్నారు మీరు. ఇది తెలంగాణ జాతికి మీరు చేసే ద్రోహం, తెలంగాణ రాష్ట్రానికి మీరు చేస్తున్నటువంటి ద్రోహం. మమ్మల్ని తిట్టండి, పడదాం, కానీ రాష్ట్రానికి ద్రోహం చేయకండి. తెలంగాణ నీటి హక్కుల్లో అన్యాయం చేయకండి. మీరు కాళేశ్వరంను తక్కువ చేసి ఎవరైనా కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే కాళేశ్వరంలో కొలువైనటువంటి ముక్తేశ్వరుడు ఆ స్వామి మీకు శిక్ష వేస్తాడు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే నిన్న పోయినటువంటి మంత్రులు, ఒక ఆయనేమో గ్రావిటీ ద్వారా పోయిందంటాడు, ఇంకొక ఆయనేమో 150కి అగ్రిమెంట్ అయిపోయిందంటాడు. 150కి అగ్రిమెంట్ అయింది లేదు, గ్రావిటీ ద్వారా వచ్చేది లేదు. ఒక మంత్రులు పోయి అక్కడ మాట్లాడుతూ ఏదో జలహారతుల మీద ఒక డ్రామాలు చేస్తున్నారు. పోయి నిన్న జలహారతి ఓ డ్రామా. ఎన్నిసార్లు ఇచ్చింది హారతి ఇప్పటికీ? మీరు 10 ఏళ్ళే. 9 ఎట్టి కట్టమని అప్పుడు 7.5 ఏళ్ళు, ఇప్పుడు 2.5 ఏళ్ళు. హారతుల పేరు మీద డ్రామాలే తప్ప నిజాయితీ లేదు మీకు. ఇప్పుడు దాకా మహారాష్ట్ర పోరా మీరు? కనీసం మా రాష్ట్రంలో ఉండే మంత్రి గారితో, సెక్రటరీ గారితో, ముఖ్యమంత్రి గారిని కలిసిన పరిస్థితి లేదు. ఆనాడు కేసీఆర్ గారు స్వయంగా తన జన్మదినం ఉండే, జన్మదినం రోజు కూడా నా బర్త్డే కంటే నా రాష్ట్రం ముఖ్యమని మహారాష్ట్రకు ముంబైకి వచ్చి మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారితో, మహారాష్ట్ర గవర్నర్తో, మహారాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులతో తాను సమావేశమైంది. బర్త్డేను పక్కన పెట్టి బర్త్డే కంటే నా రాష్ట్రం ముఖ్యమని మహారాష్ట్రకు ముంబైకి వచ్చిండు కేసీఆర్ గారు. రాష్ట్రం ఏర్పడ్డ నెలల్లోనే వెళ్ళిండు కేసీఆర్. కానీ మీరు 2.5 ఏళ్ళే. ఆనాడు 7.5 ఏళ్ళు ఢిల్లీ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఉన్నా చేయలేదు. ఇవాళ 2.5 ఏళ్ళైనా ఇంతవరకు పోయి మాట్లాడింది లేదు. మళ్ళీ నిన్న పోయి జలహారతి పేరు మీద ఓ డ్రామా. ఎంతకాలం ఆడతారు ఈ డ్రామాలు? డ్రామాలు కట్టి పెట్టండి. మేడిగడ్డ 3 పిల్లర్లు వెంటనే మరమ్మతు చేయండి. రేపు రాబోయే కరువు పరిస్థితుల్లో కూడా తెలంగాణ రైతాంగానికి సాగునీరు, రాష్ట్ర ప్రజలకు త్రాగునీరు ఇచ్చేటువంటి మరి కారు దీపం లాంటి ప్రాజెక్టు, అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. దాన్ని పునరుద్ధరించి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి. 284 టీఎంసీలకు అన్ని అనుమతులు తెచ్చిన మేడిగడ్డకు 284 టీఎంసీ. అంత మన నీటి లభ్యతకు మనకు తెలంగాణకు హక్కులు తెచ్చినాం. ఆ రోజు మేము కేంద్ర ప్రభుత్వం నుంచి, సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి టీఏసీ క్లియరెన్స్ తో సహా అన్ని అనుమతులు ఆ రోజు తెచ్చిపెట్టినాం. అక్కడ మనకు నీటి లభ్యత ఉన్నది, మన రాష్ట్రానికి కేటాయింపులు ఉన్నాయి. దాన్ని పోగొట్టుకుంటారు ఎవరన్నా? దాన్ని వెంటనే మరమ్మతు చేసి ఆ నీళ్లను వాడుకోవాలి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి.